భోగి సంబరాల గురించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఏలూరు నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతున్నాయి భోగి సెలబ్రేషన్స్? అంటే కోడి పందాలు అనేది ఒక ప్రచారం తీసుకొచ్చారు. అసలు కోడి పందాల కోసం గోదావరి జిల్లాలో వచ్చేవారు ఉన్నారు. కానీ సంక్రాంతి పండుగ అంటే ఇంటిల్లి పాది కలుసుకోవటం, ఊరంతా కూర్చుని భోగి పండుగ చేసుకోవటం, ఊరంతా కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకోవటం అనే దాన్ని వాస్తవం చేస్తూ దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ మీరు చూస్తే గనక ఊరంతా మా కుటుంబం అన్నట్టు ఉంది. ఇక్కడ ఇదంతా చూస్తే ఎక్కడి నుండో వచ్చారు వీళ్ళంతా. ఇందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, విదేశాల నుండి వచ్చిన వారు ఉన్నారు, చాలా సీనియర్ సిటిజన్లు ఉన్నారు, గ్రామంలో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరంతా కూడా మొత్తం అందరూ కలిసి ఇప్పుడు వరకు భోగి చేసుకున్నారు. మరలా భోగి పండుగ సంబంధించి తర్వాత కార్యక్రమం భోగిపల్లి కార్యక్రమానికి చిన్నపిల్లలు భోగిపల్లి పోయటానికి మొత్తం రెడీ అవుతున్నారు. అసలు దెందులూరు ఎమ్మెల్యే ఈ కింద పిల్లలు కూర్చున్నారు. వీడియో బాగా చూస్తే చూడండి ఎంత ఫ్రేమ్ నిజంగా ఎంత బాగుందంటే వీరంతా ఎంత ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. లేకపోతే అసలు గోదావరి జిల్లాలంటే అసలు కోడి పందాలు, కోడి కత్తులు పిండి వంటలను మర్చిపోయారు. కుటుంబ సభ్యులంతా ఇట్లా కలిసి కూర్చోవాలి అనే దాన్ని మర్చిపోయారు. మొత్తం అంతా కూడా పద్ధతి మార్చేశారు. కానీ సాంప్రదాయానికి చింతనేని ప్రభాకర్ ఇప్పుడు కూడా కొంత విలువ ఇస్తూ ఉంటారు. ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం దెందులూరు ఎమ్మెల్యే గారిని. సార్ ఏంటి సార్ ఇంతమంది ఉన్నారు? ఏంటి ఎలక్షన్ మీటింగ్ అని జరుగుతుంది ఎక్కడ, లేకపోతే ఏంటి? ఇది ఇప్పటి నుంచి కాదు, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. భోగి అనే దానికి భోగి మంటతో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి ప్రారంభమవుతాయి. నువ్వు చెప్పినట్టుగా చిన్నపిల్లలకి భోగిపడి పోస్తారు. ఏవైతే ఈ ధనుర్మాసం మొదలైన తర్వాత ఇప్పటి వరకు పెట్టినటువంటి గొబ్బెమ్మలు ఉన్నాయో ఆ గొబ్బెమ్మలన్నీ పిడకల రూపంలో మార్చి ఆ పిడకలన్నింటినీ కూడా భోగి మంటలో వేసి మాకు పుణ్యాన్ని ప్రసాదించమని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటారు. ఆ కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎంత మట్టికి గోదావరి జిల్లాలు కోడి పందాలు మీరు మసాలే మాట్లాడుతున్నారు. మసాలా ఏం కాదు. సంక్రాంతి అంటే అరిసెలు ఉన్నాయి, పిండి వంటలు ఉన్నాయి, రకరకాలు ఉంది. భోగి రోజు విశిష్టత భోగి ఉంది, పండక్కి ఉంది, కనుమకి ప్రత్యేకత ఉంది, మొక్కనుకు కూడా ఇంకా ప్రత్యేకత ఉంది. దేని విశిష్టత దానికి ఉంది. కాబట్టి ఓన్లీ కోడి పందాల కోణంలోనే మీరు అందరూ చూడొద్దని చెప్పి కోరుకుంటాం. మీరు అంటే గుర్తొచ్చింది, మామూలు సంక్రాంతి అంటే రైతు పండుగ. మీరు కూడా రైతుగా ఉన్నారు, పాడి కూడా మీరు పెంచుతారు, పశువులను పూజించే పండుగ. ఏంటి ఇప్పుడు యువతకి ఈ భవిష్యత్ తరానికి ఏం చెప్తారు? అందరూ తెలుసుకుంటున్నారు. పశువులు తగ్గిపోయినాయి. రాను రాను పాలకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఒకప్పుడు మర్చిపోయినటువంటి సాంప్రదాయాన్ని ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే మళ్ళా అందరూ గేదెలు పెంచేటువంటి రోజు అది దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను. సార్ ఇప్పుడు ఈ పిల్లోడు కొద్దిగా పెద్ద అయిన తర్వాత నేను ఎవరో తెలుసా, నేను చింతనేని ప్రభాకర్ తాలూకా అంటాడు సార్. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఈ గ్రామం అంతా దుగ్గిరాలంటే మీ స్వగ్రామం, ఇదంతా ఒక యుద్ధ కోటలాగా ఉంటుంది. ఎందుకు ఇంత అభిమానం మీరంటే వీళ్ళందరికీ? నేను చిన్నప్పటి నుంచి పెరిగాను, ఇక్కడ పుట్టాను, ఇక్కడే ఉన్నాను కాబట్టి అభిమానం. ఎవరికైనా మా అనే ఫీలింగ్ ఉంటుంది కదా, మా నాన్న ఫీలింగ్ అదే ఫీలింగ్. ఈ 3 రోజుల పాటు చింతనేని ప్రభాకర్ గారి ఇంటి వద్ద ఇటువంటి సంబరాలు జరగబోతున్నాయి. బంధువులు ఎంతమంది రాబోతున్నారు, ఏంటి, ఎట్లా ప్లాన్ చేశారు? అసలు నా దగ్గర మా ఇంటికాడ ఒక్క బంధువు కూడా రాడు. వచ్చే వాళ్ళందరూ నా బంధువులే. వాళ్ళంతా అక్కడ వస్తారు, అక్కడ కలుస్తారు, అక్కడ భోజనం చేస్తారు, అక్కడి నుంచి అటు వెళ్ళిపోతారు. మమ్మల్ని రమ్మంటారు సార్? అందరూ రావచ్చు, అందరూ ఆహ్వానితులు. మనం చూస్తున్నాం ఇక్కడ ఊరంతా కూడా ఎంత ఆనందంగా ఇప్పటి వరకు భోగి పండుగ జరుపుకున్నారంటే మొత్తం భోగి మంట వేశారు. చింతనేని ప్రభాకర్ కూడా తన విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించారు. నిజంగా ఒక కామన్ మ్యాన్ లాగా బంధువులందరితో కూడా ఇక్కడ ఉన్నారు, మాట్లాడుతూ. అమ్మ ఏంటి, ఎట్లా అనిపిస్తుంది మీకు భోగి పండుగ? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇది మా నాన్నమ్మ ఊరు, మా ఊరే. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు సెలబ్రేషన్స్. ఎవ్రీ ఇయర్ చేస్తారు. యాక్చువల్గా ఆర్గనైజింగ్ చాలా బాగుంటుంది. అందరూ కలిసి చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి ఆయన లీడర్షిప్ తీసుకుని ఆయనే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఇలా కలుసుకోవడం. ఇంకా అందరూ ఓవర్సీస్ నుంచి కానీ అలా ఈ పండగ కోసమే స్పెషల్ గా వస్తున్నారు. మీరు చెప్పండి, మీ చిన్నప్పుడు అంటే ఇప్పుడు మాకు పిండి వంటలు తెలియవు. అసలు అమ్మమ్మల ఇంటి దగ్గర పిండి వంటలు చేస్తారు, అందరూ కూర్చుంటారు, కళాయి పెట్టుకుంటారు. ఏంటి అసలు ఏం పిండి వంటలు మీకు గుర్తుందా? మీరు అట్లా వెళ్ళారా మీ అమ్మమ్మ గారి ఇంటికి? అట్లా వెళ్ళామండి. నేను పుట్టి పెరిగింది ఇక్కడేనండి. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇక్కడ పుట్టి పెరిగాము ఈ ఊర్లో. అందరూ ఒకళ్ళలో ఒకళ్ళ, మీ ఇంట్లో అరిసి వండుకుంటే మా ఇంటికి, మా ఇంట్లో అరిసి వండుకుంటే మీ ఇంటికి, అట్లా వచ్చి అందరం వండుకోవటం చేయటం
ఇదంతా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇక్కడ అందరం కూడా కలిసి మేమందరం 3 days ఒకే చోట ఉండి సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. అమ్మ ఏంటి మీరు ఎట్లా ప్లాన్ చేశారు భోగి? మేము తిరుపతి నుంచి వచ్చామండి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము. సో అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సో ఈ భోగి పండగ అనేది చాలా సాంప్రదాయమైనది. సో అందరం కూడా ఈ భోగి చుట్టూతా తిరుగుతూ భోగి పళ్ళు పిల్లలకి భోగి పళ్ళు పోసుకోవడము, భోగి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అంతేకాకుండా ముగ్గుల పోటీలు, సో నెక్స్ట్ వచ్చే 2 రోజులు కూడా పండగ సెలబ్రేషన్స్ అనేవి బాగా చేసుకుంటా ఉంటాము. సో మా అన్నయ్య ఆధ్వర్యంలో ఇదంతా కూడా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటది. సో బాబాయిలు పెద్దనాన్నలు సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒకే దగ్గర కలుసుకోవడం జరుగుతుంది. సో ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది అనమాట మాకు. చూస్తున్నాం ఇక్కడ మొత్తం చూడండి, సీనియర్ సిటిజన్ ఎప్పటి నుండో మొత్తం వీరంతా కూడా నేను మాట్లాడించే పెద్ద ఆయన. సరే ఏంటి మీ చిన్నప్పుడు ఎలా జరిగేది భోగి? చిన్నప్పుడు కూడా ఇట్లా మీడియా ఫోటోగ్రఫీ ఇదంతా ఉండేది కాదు, కానీ ఊరంతా రోడ్లు ముగ్గులు అన్ని రకాలటువంటి సంక్రాంతి సంబరాలు ఇంతకు ముందు కూడా జరిగేవి ఈ ఊళ్ళో. ఇప్పుడు గొబ్బెమ్మలు ఎవరు పెట్టట్లేదు, మీకు అప్పుడు గొబ్బెమ్మలు ఎలా ఉండేవి? పెట్టేవా ఎప్పుడు ఊరంతా అందరూ రోడ్డు మీదకి వచ్చి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం ప్రతి ఇంటి ముందు జరిగేది. అన్ని కులాల వాళ్ళు అందరూ గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసి చేసేవారు. సరే ఏంటి సార్ మీ ఆ టైంలో కోడి పందాలు ఇదే స్థాయిలో ఉండేయా? లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు కోడి పందాలు ఉండేయా? అప్పుడు ఎలా ఉండేది? చాలా తక్కువ ఉండేవి. ఎక్కువగా ఈ మీరన్న కత్తులు లేని పందాలు ఎక్కువ. కత్తులు లేని పందాలు ఉండేవి, కత్తులున్న పందాలు కూడా ఉండేవి కానీ తక్కువ. కత్తులు లేని పందాలు ఎక్కువ. సరే ఏంటి సార్ మీ చిన్నప్పుడు ఎలా చేసుకున్నారు భోగి? ఏ విధంగా జరుపుకున్నారు భోగి మీరు? చాలా సంతోషంగా ఉందండి సందర్భంలో. మేము కూడా అప్పట్లో ఉన్నంతలో చేసుకునే వాళ్ళం. ఇప్పుడు రాను పరిస్థితులు మారినాయి. రైతు పండుగ అనేది మర్చిపోతున్నారు, కోడి పందాల పండుగ అంటున్నారు సంక్రాంతిని. రైతు పండుగే కానీ కోడి పందాలు అనేవి విడికాడు పందాలు సరదాగా వేసుకుంటారు తప్ప ఇప్పుడు కూడా రైతులు ఉన్న చోటే ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తుంటే మొత్తం అందరు ఇక్కడ పెద్దవాడు ఉన్నారు, ఆవిడ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏంటి మీ చిన్నప్పుడు ఎలా చేసుకున్నారు పండగ? అంటే అందరూ ఇంటిల్లి 10 ఎలా చేసుకునేవారు? ఏముందయ్యా, అందరూ ఆడపిల్లలు రావటం, అల్లుళ్ళు రావటం, కానుకలు ఇవ్వటం, అరిసెలు ముఖ్యంగా వండుకుంటాం. అందరికి పనివాళ్ళు అందరికి చుట్టాలకు పెట్టుకుంటాం. అందరికి పనులకు బట్టలు పెట్టేవారు, కొత్త అల్లుళ్ళకి కూడా బట్టలు పెట్టేవారు. గొబ్బెమ్మలు ముగ్గులు బాగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆడపిల్లలు గొబ్బెమ్మలు అంటే ఏంటి అని అడుగుతున్నారు, ఏ షాప్ లో తెమ్మంటారు? నేను పెట్టానండి. ఇప్పుడు ఎండబెట్టి భోగి పైన మంటలో వేసారు. అయితే మొత్తం మీద ఇక్కడ దుగ్గిరాలలో వచ్చేసరికి చెప్పండి సార్, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో ఏఈగా పనిచేస్తున్నాను. నూజివీడు ముస్నూరు మండలం నూజివీడు నుంచి వచ్చాం. మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన ఎంపీటీసీగా కానీ, తర్వాత ఎంపీగా కానీ, తర్వాత ఎమ్మెల్యేగా కానీ, ప్రభుత్వ విప్పుగా కానీ ఇదే సాంప్రదాయం మరి కొనసాగిస్తూ చేస్తున్నారు. తర్వాత మా గ్రామంలో 300 గడప ఉంటే ఈ 300 గడప కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఎవరింట్లో కూడా పొయ్యి వెలిగించడానికి లేదు. భోజనాలు కానించి పొద్దున్నే టిఫిన్ కానించి భోజనాలు మొత్తం ఇక్కడ చేస్తూ పండగ మేము జరుపుకుంటున్నాం. మొత్తానికి సౌమ్య ఊరంతా సంక్రాంతి అనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల గ్రామం అంతా ఒకే చోట చేరి భోగి సంక్రాంతి పండుగ చేసుకోవడం అంటే నిజంగా ఈ రోజుల్లో చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు సౌమ్య. థ్యాంక్ యూ సాగర్.